హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, దాదాపు 4 days నుంచి 5 days నుంచి పుష్ప కలెక్షన్స్ అప్డేట్స్ మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా మనం 5th డే ఎస్టిమేషన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పకి మంచి టాక్ వచ్చింది. అన్ని ఏరియాలో కలెక్షన్స్ బాగుంది. నార్త్లో అయితే బీభత్సం ఉంది. అయితే మనము తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే దాదాపు మిగిలిన రోజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ డేతో కలుపుకుంటే ఈరోజు దాదాపు 60 to 65% డ్రాప్. అంటే దాదాపు రెవెన్యూలో దాదాపు 70% పడిపోయినట్టే ఛాన్స్. ఎందుకంటే బుకింగ్ ట్రెండ్స్ తగ్గిపోయింది. వాళ్ళు తేరుకొని టికెట్ బుకింగ్స్ తగ్గించిన ఏమీ లాభం? వర్కింగ్ డేస్ కదా, వర్కింగ్ డేస్ అవడంతో పెద్ద జనాలు థియేటర్స్కి రారు. మేబీ ఈవినింగ్ నైట్ షోలు ట్రెండ్ మారొచ్చేమో, చూద్దాం. తర్వాత కేరళలో దాదాపు కలెక్షన్స్ డౌట్, ఎందుకంటే తగ్గిపోయింది చాలా, అక్కడ అండర్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ దీని పేరేమంటారు, తమిళనాడులో సినిమా మోస్తరుగా పర్వాలేదని కలెక్షన్స్ చేస్తుంది. తర్వాత కర్ణాటకలో అయితే మామూలుగానే యాజ్ యూజువల్గా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అక్కడ డ్రాప్స్ కొంచెం 30 to 40% దాకా వచ్చింది. నార్త్ స్టేట్స్లో మాత్రం రిమార్కబుల్ హోల్డ్ చూపిస్తుంది. అక్కడైతే దాదాపు సెకండ్ డే థర్డ్ డే కలెక్షన్స్ దగ్గరగా వస్తుందని చెప్తున్నారు. సెకండ్ థర్డ్ డే కలెక్షన్స్ లాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే దాదాపు 20 నుంచి 30 కోట్ల గ్రాస్ నెట్ వసూలు నార్త్ స్టేట్ నుంచి రావచ్చు అనే సమాచారం వస్తుంది. ఆ రేంజ్ పర్ఫామ్ చేస్తుంది నార్త్ స్టేట్లో. తర్వాత ఓవర్సీస్లో తగ్గినట్టుంది. దాదాపు 800K నుంచి 1 million మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ రావచ్చు పుష్ప 2కి. ఇది వర్కింగ్ డే రోజు పుష్పకి పర్ఫార్మెన్స్. ఏంటంటే కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు ఎస్టిమేషన్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 8 కోట్లు రావచ్చు షేరు. తర్వాత తమిళనాడు నుంచి ఒక 4 to 5 crores రావచ్చు. తర్వాత ఇది కేరళలో అయితే పూర్తిగా అయిపోయింది కాబట్టి 2 crores దాకా రావచ్చు. తర్వాత కర్ణాటక నుంచి ఒక 6 కోట్లు. తర్వాత మిగిలిన ఇది ఉంది కదా, నార్త్ స్టేట్స్ నుంచి ఒక 30 crores ఇదే నెట్ వసూలు కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు అన్నీ కలుపుకుంటే 60 crores నుంచి 75 crores దాకా షేర్ వసూలు చేయొచ్చు. గ్రాస్ 100 crores దాటే ఛాన్సెస్ కూడా ఉంది. లేకపోతే 90 దగ్గర ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. ఓవర్సీస్లో యాజ్ యూజువల్గా 8K నుంచి ఒక 6 కోట్ల నుంచి 3 కోట్ల దాకా మధ్యలో రావచ్చు. దాంతో 95 crores గ్రాస్, ఒక 60-65 కోట్ల షేర్ దగ్గర ఆగవచ్చు ఈరోజు. దాంతో 900 crores కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజులోనే. 5th డేలోనే 900 crores కంప్లీట్ చేసే ఛాన్సెస్ 100% పుష్పకి పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బుకింగ్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే పుష్ప తొందరగానే 900 crores కంప్లీట్ చేయొచ్చు. లేకపోతే 975-980 దగ్గర కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పుష్ప 2. దాన్ని బట్టి ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. నార్త్ ఇండియాలో మాత్రం బాగానే ఉంది, కానీ సౌత్ స్టేట్లో కొంచెం వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగానే పడింది. హోల్డ్ ఎలా చేస్తుంది అని చెప్పి ఈవినింగ్ కల్లా తెలుస్తుంది. ఈవినింగ్ అంటే రేపు కల్లా తెలిసిపోద్ది కదా, కలెక్షన్స్ అప్డేట్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో చేస్తాను, 5th డే కలెక్షన్స్ ఓవరాల్గా ఎగ్జాక్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నా ఛానల్కి ఇనిషియల్ పుష్ వస్తుంది. దాన్ని బట్టి మోర్ వీడియోస్ చేయొచ్చు. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.